విక్రమ్ అంటే తన పనిచేసే ఆఫీస్లో అందరికీ ఇష్టమే. ఎందుకంటే తనలో ఉన్న ఒక గుణం అదేంటిది, ఎవరు ఏదైనా పని చెప్తే తను నో చెప్పకుండా ఖచ్చితంగా ఎస్ చెప్తాడు, వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. వాళ్ళ మేనేజర్కి పర్సనల్ వర్క్స్ కూడా చేసి పెడతాడు. అంతేకాదు అసలు ఎవరికి ఏ పని ఉన్నా ఫస్ట్ గుర్తొచ్చేది ఆఫీస్లో విక్రమే అనమాట. వీకెండ్స్లో వేరే వాళ్ళ పేరు మీద లాగిన్ అయ్యి వాళ్ళ పని కూడా చేసి పెడతాడు. ఇంకా అంతెందుకు, వేరే టీం వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్స్ కూడా కంప్లీట్ చేస్తాడు. అయితే ఆఫీస్లో ఎవరికి ఏ పని ఉన్నా గుర్తొచ్చేది ఒక్క విక్రమ్. కొన్ని నెలల తర్వాత ఆ కంపెనీలో ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుంది. హెడ్ ఆఫీస్ నుంచి ఒక డిసిషన్ తీసుకుంటారు, ఆ పూర్తి కంపెనీ నుంచి 100 మందిని టర్మినేట్ చేసేయాలి అని చెప్పేసి. ఎప్పుడైతే ఆ వార్త వింటారో ఆ కంపెనీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా భయం పట్టేసుకుంటుంది. అరే నేను టర్మినేట్ అవుతానేమో, నా పేరు వస్తుందేమో లిస్టులో అని చెప్పేసి. కానీ విక్రమ్ చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఎందుకంటే అతనంటే అందరికీ ఇష్టము, అతను బెస్ట్ పెర్ఫార్మర్ అని చెప్పేసి తన ఏదైతే పేరు అందరి దగ్గర ఉందో ఆ ఆలోచనతో చాలా ప్రశాంతంగా ఉంటాడు. రెండో రోజు ఉదయం ఆఫీస్కి వెళ్ళగానే లిస్ట్ వస్తుంది, టర్మినేషన్ లిస్ట్. దాంట్లో ఫస్ట్ పేరే విక్రమ్ పేరు ఉంటుంది. అది చూడగానే షాక్ అయిపోతాడు, మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెళ్ళి మేనేజర్ని కలుస్తాడు. ఇదేంటి సార్, నా పేరు టర్మినేషన్ ఉంటుంది, ఇంత వర్క్ చేస్తాను కదా నేను అంటే, మేనేజర్ విక్రమ్తో అంటాడు, విక్రమ్ నువ్వు ఎవరికైతే హెల్ప్ చేసావో వాళ్ళందరి టార్గెట్స్ కంప్లీట్ అయ్యి వాళ్ళందరూ కూడా బెస్ట్ పెర్ఫార్మర్స్గా ఉన్నారు. కానీ నువ్వు మాత్రం కంపెనీకి యూజ్లెస్ ఎంప్లాయ్గా ఉన్నావు. నీ వల్ల కంపెనీకి ఏమాత్రం లాభం లేకుండా పోయింది. చివరికి నువ్వు టర్మినేట్ అయిపోయావు. ఇక్కడ విక్రమ్ యొక్క మొహమాటమే విక్రమ్ని డ్యామేజ్ చేసేస్తుంది. అలాగే మొహమాటంతో నో చెప్పలేక అందరికీ ఎస్ చెప్పే వాళ్ళ లైఫ్ వారికి ఇచ్చే రివార్డ్ ఇదే. పక్క వాళ్ళ ప్రాబ్లమ్స్ని నెత్తిమీద చేసుకొని అందరికీ హెల్ప్ చేసి వాళ్ళ దృష్టిలో నేను హీరోని, వాళ్ళ దృష్టిలో నేను మంచివాడిని అనుకుంటుంటారు. కానీ వారి దృష్టిలో మీరు వాడుకోవడానికి ఉపయోగపడే ఫ్రీ లేబర్. మీరు మొహమాటంతో ఒకరికి నో చెప్పలేక ఎస్ చెప్పిన ప్రతిసారి కూడాను మీ గ్రోత్కి, మీ ఫ్యామిలీకి మీరు ద్రోహం చేసుకుంటున్నట్లే. ఒక మనిషికి హెల్పింగ్ నేచర్ ఉండడం చాలా మంచిదే, కానీ మొహమాటంతో జీవితం నాశనం చేసుకోవడం చాలా పెద్ద తప్పు. మరి ఈ మొహమాటానికి పరిష్కారం ఏంటి? ఎలాంటి గిల్ట్ ఫీలింగ్ లేకుండా నిర్మోహమాటంగా ఎదుటి వ్యక్తి ముఖం మీదనే స్ట్రాంగ్ నో చెప్పడం ఎలా వచ్చే మాస్టర్ క్లాస్లో నేర్చుకుందాం.